హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ వెనిజులాతో ఏ క్షణంలోనైనా యుద్ధంలో పాల్గొనవచ్చు అని ప్రకటించాడు. అసలు సౌత్ అమెరికాలో ఒక పేద దేశమైనటువంటి వెనిజులాతో యుద్ధం చేయాల్సిన అవసరం అమెరికాకు ఏమొచ్చింది? దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొదటగా అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధానికి కారణంగా చూపిస్తూ వెనిజులా నుండి తమ దేశానికి అక్రమంగా డ్రగ్స్ అనేవి పట్టుబడుతున్నాయని, వాటిని తీసుకొని తమ దేశంలోని యువత చెడిపోతున్నారని, దీని మూలంగానే ప్రపంచంలో ఇలా డ్రగ్స్ దందాను అరికట్టాల్సిన బాధ్యత తమ వైపు ఉందని, అందుమూలంగా వెనిజులాపై దండయాత్ర చేస్తున్నామని అతడు ప్రకటించాడు. కానీ ఇది ఒక కారణమైనప్పటికీ ఇంకో ప్రధాన కారణం కూడా ఉంది. అది ఏంటంటే, ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశం వెనిజులా. ప్రస్తుతం ఇది ఒక పేద దేశంగా ప్రపంచానికి పరిచయం అవుతున్నప్పటికీ ప్రపంచంలోనే ఒకప్పుడు అత్యంత రిచెస్ట్ కంట్రీస్లో ఇది కూడా ఒకటి. నిజానికి 1970లోనే వెనిజులా దేశంలోని ప్రజలు ఎంతో సుఖంగా కార్లలో తిరుగుతూ సౌత్ అమెరికాలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా అది అప్పట్లో ప్రపంచం ముందు నిలిచింది. కానీ తర్వాతి కాలాల్లో వెనిజులా దేశంలో సరైన అధ్యక్షుడు నాయకత్వం లేని కారణంగా అక్కడి పరిపాలకులు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా వాళ్ళ ఎకానమీ అనేది ఇలా కొల్లాప్స్ అయింది. వారి ఎకానమీ పడిపోయినప్పటికీ వారి దేశంలో మాత్రం ప్రత్యేకంగా ఈ ఆయిల్ రిజర్వ్స్ మాత్రం అలాగానే ఉన్నాయి. ఒక విధంగా ఇప్పటి వరకు వెనిజులా యొక్క ఆర్థిక వ్యవస్థ నిలిచిందంటే అందుకు ప్రధాన కారణం ఈ ఆయిల్ రిజర్వ్సే. 1999 నుండి 2013 వరకు వెనిజులా అధ్యక్షుడిగా ఉన్నటువంటి హ్యూగో చావెజ్ కాలంలో ఎక్కువగా సంక్షేమ పథకాలు తెచ్చి ఆ దేశం ఇప్పుడు ఇలా చతికిలపడింది. తర్వాత 2013లో అధ్యక్షుడైనటువంటి మదురో కూడా అనేక విధాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల దృష్టిలో విలనయ్యాడు. ప్రస్తుతం అక్కడి యొక్క ప్రజలు తిండి కోసం, ఆహారం కోసం చాలా పాట్లు ఎదుర్కొంటున్నాడు. వీటన్నింటికీ కారణం మదురోనని అమెరికా అధ్యక్షుడు వాదిస్తున్నాడు. అంతేకాకుండా అతడు ప్రధానంగా అమెరికాతో కాకుండా చైనా, రష్యాలతో ఎక్కువగా స్నేహపూర్వకంగా ఉంటున్నాడు. అందుమూలంగా సౌత్ అమెరికాలో తమకు శత్రువుగా ఉన్నటువంటి ఇతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అమెరికా ఈ ప్లాన్ వేస్తున్నది. ఇంతేకాకుండా ఇతడి యొక్క సెక్యూరిటీ గార్డులు అంతా కూడా క్యూబా, రష్యా, చైనాలకు చెందిన వారే. ప్రధానంగా ఇతడు తమ దేశంలో ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్లను కూడా నమ్మడం లేదు. అందుమూలంగా ఇతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకొని అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ను అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలకు దక్కేలా ఈ ట్రంప్ ప్లాన్. ఇంతేకాకుండా ప్రస్తుతం ఈ మధ్యకాలంలో నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్నటువంటి మారియా కరోనా మచాడో కూడా ఈ నికోలా మదురోకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేత. ఈమెకు ఈ అవార్డు దక్కడంలో కూడా ఈ ట్రంప్ పాత్ర ఉందనేది కూడా చాలా మంది విశ్లేషకుల అంచనా. అందుమూలంగా తనకు అనుకూలమైనటువంటి ఈమెను అధ్యక్షురాలిగా చేసి ఇతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ట్రంప్ భావిస్తూ ఉండవచ్చు. అందుమూలంగా అతడిని బయటికి రానివ్వకుండా ఇప్పటికే ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేశారు. ఇంకా నావేను కూడా క్లోజ్ చేసి అతడిని లోపలే ఉంచి అతడిని పట్టుకొని చంపాలని ఈ అమెరికా భావిస్తూ ఉండవచ్చు. అంతేకాకుండా ఇంకో అవకాశం కూడా అమెరికా ముందు ఉంది. ప్రధానంగా ఆ దేశంలో సైనిక తిరుగుబాటును రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్లను ఈ నికోలా మదురో సపోర్టర్స్ లేదా అతడిని చంపేసి వెనిజులాలో సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచాలని ఈ అమెరికా భావించవచ్చు. ఇది కూడా ఒక కారణంగా అక్కడ చెప్పవచ్చు. ప్రధానంగా ఈ నికోలా మదురో ప్రభుత్వం అమెరికాను ఎదిరించి ఇప్పటి వరకు నిలబడిందంటే అందుకు ప్రధాన కారణం అతనికి సపోర్ట్గా ఉన్నటువంటి రష్యా, చైనా, క్యూబాలు. వీటి మూలంగానే అతడు ప్రస్తుతం అమెరికాను ఎదిరించి మరీ నిలబడగలుగుతున్నాడు. అందుమూలంగా ప్రస్తుతం
ఈ వెనిజులా నుండి రష్యా, చైనా, క్యూబాలకు అత్యధికంగా ఆయిల్ సరఫరా అవుతున్నది. ప్రధానంగా రష్యా దేశానికి చెందినటువంటి రాక్ స్టార్ అనేటటువంటి కంపెనీ ఈ వెనిజులా దేశంలో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ ను తమ పరిధిలో ఉంచుకొని వ్యాపారాన్ని చేస్తున్నది. ప్రస్తుతం ఇలా వ్యాపారం చేస్తున్నటువంటి ఈ కంపెనీని తొలగించుకొని తమకు ఆ హక్కులు పొందేలా ఈ ట్రంప్ భావిస్తున్నాడు. అందుమూలంగా ఇలా వెనిజులాపై యుద్ధానికి దిగుతున్నట్లు కూడా ఒక టాక్. అంతేకాకుండా వెనిజులాలో ప్రస్తుతం ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందుకు కారణం ఈ నికోలా మదురో తీసుకున్నటువంటి నిర్ణయాలు అని కూడా ఒక విధమైన అంచనాలు. ప్రధానంగా ఇతడికి ఇప్పటికే ట్రంప్ గారు 1 వారం పాటు గడువు ఇచ్చారు. కానీ అతడు ఆ గడువును ఉపయోగించుకోకుండా అతడు అక్కడే ఉంటానని అతడికి సెలవిచ్చాడు. వెంటనే అధ్యక్షుడిగా రాజీనామా చేసి దేశం విడిచిపోవాలన్న ట్రంప్ వాదనను అతడు తోసిపుచ్చి, నేను అధ్యక్షుడిగా రాజీనామా చేస్తా, కానీ మిలిటరీ అధినేతగా ఉంటానని అతడు చెబుతున్నాడు. అందుకు ట్రంప్ ఒప్పుకోవడం లేదు. అందుమూలంగా ఇతడు యుద్ధానికి దిగుతున్నట్లు కూడా ఒక సమాచారం. ప్రధానంగా ఈ మధ్య కాలంలో అమెరికా యొక్క ఇంటెలిజెంట్ చీఫ్లు చాలా వరకు ఈ వెనిజులా దేశం నుండి ప్రపంచానికి ఎగుమతి అవుతున్నటువంటి డ్రగ్స్ను బహిరంగంగానే పట్టుకున్నారు. అందుమూలంగా ఈ డ్రగ్స్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తమ వైపు ఉందని ఈ అమెరికా వాదిస్తున్నప్పటికీ ప్రధానంగా ఈ నికోలా మదురో గవర్నమెంట్ కూడా 2016లోనే తమ యొక్క ఆయిల్ రిజర్వ్స్ అనేవి చాలా వరకు క్షీణించడం మూలంగా కొత్తగా ఈ డ్రగ్స్ పై వారి యొక్క ఎకానమీ ఆధారపడేలా ఈ ప్రభుత్వం చేసింది. అది కూడా ఒక విధమైన కారణమని కొందరు వాదిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ యుద్ధం అనేది ఎలాంటి చర్చలకు, ఎలాంటి చర్యలకు దారితీస్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.